స్వశక్తి సంఘం ద్వారా వడ్డీ లేని రుణాన్ని అందజేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి జిల్లా పాట్కపల్లికి చెందిన భాషావేణ పుష్పలత. తన భర్త ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకుని చనిపోయిన ఆ మహిళ ధైర్యాన్ని కోల్పోకుండా తన ఇద్దరి కూతుళ్లతో చిన్నపాటి కంగన్ హాల్ బట్టల షాప్ను పెట్టుకుని జీవన ఉపాధి పొందుతూ తన ఇద్దరు కూతుళ్లను చదివిస్తూ మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 14 సంవత్సరాల క్రితం తన భర్త ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకుని చనిపోగా పుష్పలత మనోధైర్యం కోల్పోకుండా స్వశక్తి సంఘాల్లో రాఘవేంద్ర గ్రూప్లో 2 లక్షల వడ్డీ రుణం తీసుకుని తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో గ్రామంలో చిన్నపాటి కంగన్ హాల్ బట్టల షాప్ పెట్టుకుని జీవనోపాధిని పొందుతోంది. తన ఇద్దరు కూతుళ్లను సైతం మంచి చదువులు చదివించుకుంటూ జీవనాన్ని సాగిస్తూ పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. నాలుగు 14 సంవత్సరాలు మా ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు మాకు చిన్న పిల్లలు. అప్పుడు మేము కూలీగా దినసరి కూలీగా వెళ్ళేదాన్ని. రాఘవేంద్ర గ్రూపు అందులో 2 లక్షల అప్పు తీసుకొని కంగన్ హాలు బట్టలు షాప్ రన్నింగ్ చేపిస్తున్నా. అందులో మాకు 2 ఆడపిల్లలు. ఆ అప్పు కట్టుకుంటూ వాళ్ళని స్కూల్లో చదివించుకుంటూ జీవనోపాధి సాధిస్తూ ఉన్నాను. ఈ షాప్ మీద నేను జీవనోపాధి నడిపిస్తున్నాను. రోజు వచ్చేసి ఒక రోజుకు 1000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. బ్యాంకు నుంచి 2 లక్షలు తీసుకున్న లోన్ నుండి మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఇప్పించినందుకు గాను రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తనకు ఉన్నటువంటి 2 చిన్న పిల్లలను చదివించుకుంటూ బ్యాంక్ లింకేజ్ అప్పును వాయిదాల ప్రకారం కట్టుకుంటూ రోజుకు ఒక 1000-1500 వరకు ఆదాయాన్ని సంపాదించుకుంటూ తన జీవితం తన కాళ్ళపై తాను స్వశక్తిగా ఎదుగుతూ ఎంతో అభివృద్ధి చెందుతూ తాను పేదరికం నుండి తర్వాత కుటుంబ బాధల నుండి విముక్తి పొందడం అనేది జరుగుతుంది. ఇందుకు బ్యాంకు నుండి వచ్చినటువంటి రుణాలకు గాను మనకు గవర్నమెంట్ వడ్డీ లేని రుణం కింద ఇచ్చినటువంటి ప్రభుత్వానికి గాను మన ముఖ్యమంత్రికి కూడా వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.